ఈరోజు ఇంకో మంచి మంచి విషయాన్ని చెప్తున్నాం. మంచి చెడు, కష్టం, సుఖం, సంతోషం, దుఃఖం ఇవన్నీ ద్వంద్వాలు. వీటిలో ఏది నిలకడ ఉండదు. చెడులో మంచి చూడాలి, కష్టంలో సుఖం, దుఃఖంలో సంతోషం ఎదుర్కోవాలి. అప్పుడు చాలా తేలిగ్గా ఉంటాం. కష్టాల గురించి అతిగా ఆలోచిస్తే ముందుగా దారి కనిపించదు. ప్రతి చెడుని కూడా మంచిగా మలుచుకోవడానికి ఆయత్తం అవ్వాలి. అంతా మన చేతిలోనే ఉంది. జీవితం అందంగా ఉండాలంటే ప్రయత్నం మనమే చేయాలి. ఒకసారి యమధర్మరాజు ప్రాణాలు తీసుకెళ్ళడానికి బయలుదేరాడు. ఎలుక ఎదురు వచ్చింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఎలుక భయంతో పరుగుతో ఒక ఇంటిలోనికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఆహారం దొరక పిల్లి మాటు వేసి కూర్చుంది. ఇంకేముంది, ఎలుక పిల్లికి ఆహారం అయింది. వ్యతిరేక భావంతో పరిగెత్తితే అదే జరిగింది. ప్రతి క్షణం భయాందోళనతో కాక ప్రతిదానిని మంచిగా తీసుకుంటూ సంతోషంగా ఉండాలి. ఎక్కువ కాలం క్రోధాన్ని మనసేను ఉంచుకోకూడదు. ప్రేమగా మార్చుకుని నలుగురితో ఎలా ఉండాలో, ఎంతలో ఉండాలో అలా ఉండాలి. మంచి సాంగత్యంలో ఉండాలి. ఇలా మనల్ని మనం కలుసుకోవాలంటే పరమాత్మ ధ్యాస ఉండాలి, ధ్యానం ఉండాలి, మనసు శుద్ధి కలుగుతుంది. అందరి యందు మంచినే తీసుకోగలం. మరి ఇలాంటి విషయాలన్నీ వింటూ మనల్ని మనం దిద్దుకోవాలి. ఇవన్నిటినీ వచ్చిపోయి ఏది నిలకడకూడదు. అన్నీ మనకు తెలుసు కానీ మర్చిపోయి అది నిజంగా చెడు జరిగినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ చెలించిపోయి ఇంకా దాని నుంచి భయపడి దాన్ని దాటడానికి ప్రయత్నం చేయక బేలలైపోయి అల్లాడిపోతాం అనమాట. అలా కాక ఇది మారిపోయేది, ఇది నిలకడలేనిది, మళ్ళీ దీని వెనకే మంచి జరుగుతుంది అన్న భావంతో మనం దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి శక్తి పెరుగుతుంది, మనకు ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెరిగి ఇవన్నిటి మీద మనకు అవగాహన వచ్చి ఏం చేస్తాం, మనం ఒక మనిషిగా గట్టిగా తయారవుతాం అనమాట. ఏది ఎలా నిర్ణయించుకోవాలో, ఏది ఎలా నడుచుకోవాలో అన్నీ మనకే అవగతం అవుతుంది. జీవితం ఏంటో అర్థమవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇన్ని విషయాలు ఉన్నాయి. మరి దీని వెనక మనం ఏం చేయాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోవాలి, పరమాత్మకే దగ్గరగా ఉండాలి, మంచితనాన్ని పెంచుకోవాలి, నలుగురిలోనూ ఉండాలి. కానీ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అతిగా లీనమైపోకూడదు, ఎవరిని ఏమీ మనం నొప్పించకూడదు. ఇలాంటి మంచి విషయాలతో ఉంటే రోజంతా చాలా బాగా వెళ్తుంది. అందరూ ఎందుకు ప్రేమించరు, మనల్ని తప్పక ప్రేమిస్తారు. మనం ఇవ్వాలి కదా ముందు. అన్ని మంచి విషయాలు మనం ఇస్తే వాటి అంతటా అవి మనకి తిరిగి మనకి లభిస్తాయి. ఇవన్నీ చాలా చిన్న చిన్న సత్యాలు మనకి నిత్యం మనకు ఎదురవుతాయి. అయినా మనం పట్టించుకోం. ఏదో రోజులు అలా వెళ్ళదీసేద్దాం అనుకుంటాం. అలా కాదు, నిలవరించండి, ఆలోచించండి. మన సంస్కారాలని అన్నిటినీ, దుష్ట సంస్కారాలని అన్నిటినీ ఖండించుకుని సత్సాంగత్యంతో మంచిగా మహామనుషులుగా మనం మారాలి. మారినప్పుడే మనతో పాటు అనేక మంది మారుతారు. అనేక మందికి మనం ఆదర్శం అవుతాం. సమాజం బాగుపడుద్ది, మనం బాగుపడతాం. రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం, సరేనా?